అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నా పేరు జ్యోతి అండి. మాది బరాకతిగూడెం. మా అమ్మ వాళ్ళది. మాది 1996లో పెళ్ళైంది. వాళ్ళు నాకు 5 ఎకరాలు కట్నం ఇచ్చారు. ఆ తర్వాత ఆ ఊర్లో 3 ఎకరాలన్నర నేను కొనుక్కున్నాను. వేరే వాళ్ళ దగ్గర నుంచి, ఉప్పుల పూలమ్మ గారి దగ్గర నుంచి కొనుక్కున్నాను. అది నా భూమి అని చెప్పేసి నా భూమి మీదకి వచ్చేసి నన్ను ఒకసారి నా పొలం మొత్తం రౌండప్ కొట్టేసి స్టార్టర్లు బీక్కొని పోయి మోటార్లు కాల్ చేసి, ఇప్పుడు అవన్నీ అలాగే ఉన్నాయి. పైప్ లైన్లు అన్ని పగలగొట్టేసి ఇలా చేసేసారు. నేను ఆల్రెడీ నన్ను బొబ్బా కోటరెడ్డి గారి దగ్గర పంచాయతీ అని పెట్టేసి పిలిస్తే నన్ను కొట్టారు. కోదా టౌన్ పోలీస్ స్టేషన్ లో 215/2025 కేసు అయింది. ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ అయినాక ఊళ్ళో వాళ్ళందరూ బతిలాడి, మీ తమ్ముడు కదా గవర్నమెంట్ జాబ్ పోయిద్ది, అది ఇది ప్రాబ్లం అవుతుంది అని చెప్తే నేను ఆ కేసు వెనక్కి తీసుకోవడం జరిగింది లోక్ అదాలత్లో. తర్వాతకి మళ్ళీ మొన్న వచ్చి కోటరెడ్డి గారు లక్ష్మారెడ్డి రెడ్డి గారి దగ్గర పంచాయతీ అయిపోయింది. 7 తులాల బంగారం, 7 లక్షల రూపాయలు, 2 తులాల బంగారం ఇచ్చాను. అంతకుముందు నావి వడ్లయ్యి 5,36,000 ఉన్నాయి. సిఐ గారి సమక్షంలో కూడా పంచాయతీ అయింది. ఆ రోజు కాలేదు. ఆ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి కూర్చోబెట్టి ఖాళీ సామెలు కూర్చోబెట్టి చేయించారు. అది 8వ నెలలో జరిగింది. నేను డబ్బులు ఇవ్వడం కొంచెం లేట్ అయింది నా కాళ్ళు లేని పరిస్థితులలో. మొన్న పోయి ఇచ్చాను. కార్తీక సోమవారం 3వ సోమవారం రోజు పోయి ఇచ్చాను. తీసుకోలేదు. ఆ రోజు నైటు నా కొడుకుని అడిగి వచ్చేసి తీసుకుంటా అని చెప్పి తెల్లారి పొద్దున 8:30కి వాకింగ్కి వెళ్ళి వచ్చిన టైంలో తీసుకొని వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకొని వెళ్ళింది ఒప్పుకుంటున్నా అని. వాళ్ళు కాగితాలు రాయించుకోలేదు. తీసుకుపోతున్నప్పుడు కూడా నాకు చెప్పలేదు. చెక్ మార్చుకునే టైంలో నాకు ఫోన్ చేశారు. చెక్ హోల్డర్ నా భర్త అయిన రామరెడ్డి గారు. ఫోన్ చేస్తే ఎత్తట్లేదు అని చెప్పి సామెలతో ఫోన్ చేయించి చెక్ మార్చుకున్నాక వెళ్ళి పైప్ లైన్లన్నీ పగలగొట్టేసి డమ్మి గెట్ వాళ్ళు ఉంటాయి కదా, అవి పగలగొట్టేసి నిన్న పొలం దగ్గరికి వెళ్తే ట్రాక్టర్ మీద పెట్రోల్ పోసింది. ఆ విషయం పోలీస్ స్టేషన్ లో కూడా నేను చెప్పాను. వెళ్ళి ఆ రోజునైతే ఒక కేసు అయింది. ఎఫ్ఐఆర్ నెంబర్ ఎంత 221/2025 వాళ్ళు కేసు చేశారు. కేసు చేసిన తర్వాత పొలం దగ్గర ఇట్లా పెట్రోల్ పట్టుకుంది అంటే మీరు వెళ్ళండి, 100కి డైల్ చేయండి, మేము వస్తాము, కానిస్టేబుల్ పంపిస్తానని చెప్పాడు. మాకు ప్రొడక్షన్ కావాలని సిఐ గారు ఇస్తా అని చెప్పారు. నేను పోయి అడిగినా వాళ్ళు ఇవ్వలేదు. ఇవ్వకపోగా పైగా ఇప్పుడు ఇది నిన్న పొద్దున పూట ఇక్కడ మిషన్ వాళ్ళందరికీ రానివ్వను అని చెప్తే నేను మిర్యాలగూడెం నుంచి మిషన్ పిలిపించుకున్నాను. ఆ మిషన్ ట్రాక్టర్తో గుద్ది 1,50,000 నుంచి 2 లక్షల మధ్యలో డ్యామేజ్ చేశారు మిషన్ కి. ఆ అబ్బాయి కూడా వస్తా అని చెప్పాడు. ఇప్పుడు 9 గంటలకి స్టేషన్ దగ్గరికి డ్రైవర్ని లాగి నా పిల్లలు ఇద్దరిని ఇటోకళ్ళని అటోకళ్ళని తన్ని, నా పెద్ద పాపకి బ్లీడింగ్ అవుతుంది, ఏమవుతుందో తెలియదు. హైదరాబాద్ హాస్పిటల్కి పంపించాను ఇప్పుడే. చిన్నమ్మాయిని కొట్టారు. అది మీకు మీడియాలో కనపడుతూనే ఉంది. నన్ను కొట్టారు. అంతా డ్యామేజ్, ఇన్నర్గా చాలా డ్యామేజ్లు ఉన్నాయి. నేను అవి చూపించలేను. పిల్లలకు కూడా అదే పరిస్థితి. కొట్టి మా అమ్మని మేము పట్టుకొని కూర్చున్నాం. మేము ఒక్క దెబ్బ కూడా కొట్టలేదు. నా దగ్గర వీడియో ఉంది, మీకు ఇస్తాను. నేను పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి చాలా రోజుల నుంచి తిరుగుతున్నాను. అది వాళ్ళు రాకపోవడంతో ఎఫ్ఐఆర్ చేశామని చెప్పి నాకు మెసేజ్ వచ్చింది. అది శనివారం రోజు నైటే నేను చెప్పి వెళ్ళాను. నాకు ఇట్లా ఉంది, నాకు ఇబ్బంది అవుతుంది అంటే 100కి ఫోన్ చేస్తాను. 100కి ఫోన్ చేసినా వాళ్ళు ఎవరు లిఫ్ట్ చేయలేదు. మమ్మల్ని కొట్టారు, తన్నారు. మాకు చంపినా కూడా మాకు న్యాయం జరుగుతుందో లేదో కూడా నాకు తెలీదు.